కొద్ది సైడ్ నరసింహారావు గారు ఐక్యమత్యాన్ని చూడదాం. మనందరూ కూడా క్రమశిక్షణతో చేసుకున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్, వెల్కమ్ టు మన ఎమ్మెల్యే ఎర్రమతినేని సార్. ప్లీజ్ వెల్కమ్. మన 20వ కార్పొరేట్ సమావేశానికి చేసినటువంటి మన ఎర్రమతినేని శ్రీనివాసరావు గారి దయచేసి అందరూ సీట్లో కూర్చోవాలి. మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బరేళ్ళ విషయంలో కూడా మీరు అది ఏ విధంగా చేయాలో మీరు పెద్దలందరూ కూడా మాట్లాడి చెప్పండి. దాన్ని కూడా నిధులు కేటాయించి దానికి ఇమ్మీడియట్ గా దాన్ని కూడా టేకప్ చేద్దామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేకపోతే ఏమొచ్చినా మన నియోజకవర్గంలో మనం అందరం కలిసి కూడా భాగస్వామ్యంతో ముందుకెళ్లేదానికి పదవుల్లో కానీ ఆర్థికమైన ప్రయోజనాలు, ఎందుకంటే చాలా పేద కుటుంబాలు ఉన్నాయి మనలో. ఆ పేద కుటుంబాలను కూడా ఆర్థికంగా మనం ఉన్నతమైన స్థానాలు తేవాలి. చదువుకునే పిల్లలకు కూడా జాబ్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా మనం ఎన్నికల ముందు అనుకున్న దాని ప్రకారం మనం ముందుకు వెళ్దాం. నాకెక్కడ ద్వేషాలు లేవు, నాకెక్కడ నేను పెద్ద అనే ఇది నాకు అహంకారం లేదు. నేను ఈ నియోజకవర్గంలో ఒక మీ తమ్ముళ్ళు లాంటి వాడిని, మీ అన్న లాంటి వాడిని అది నేను ముందు పెట్టుకోను. ఎన్ని ఇబ్బందులైనా ఈరోజు మనం మన నియోజకవర్గ అభివృద్ధికి మనం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నిధులు తీసుకొస్తున్నాం. ఆ నిధులు తీసుకొచ్చే దాంట్లోనే మనం ఇప్పటికే సక్సెస్ అయ్యాం. మీ అందరి ఆశీస్సులతోని, భగవంతుడు ఆశీస్సులతోని మన గవర్నమెంట్కి ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేదానికి నేను ముందుంటాను. మీకు చేదోడు వాదోడుగా ఉంటాను. మీరు కూడా అలానే మీ అన్నగా తమ్ముడుగా భావించి మీరు కూడా మీ ఆశీస్సులు ఇవ్వాలి భవిష్యత్తులో కూడా చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు కార్తీక మాసం చివరి ఆదివారం అనుకుంటాం. చాలా 10 గంటలకు మొదలుపెట్టాం గురిజాల్లో. ఇక్కడికి వచ్చా ఇంటికి 12 ప్రోగ్రాములు అయిపోయినాయి. ఇంకొక 5 ప్రోగ్రాములు ఉన్నాయి ఆ గుడి దగ్గర, టెంపుల్ దగ్గర. అందుకని ఇంకా ఎక్కువ టైం ఉండాలనుకున్నా కానీ ఇంకా అక్కడ కూడా అందరూ వెయిటింగ్లో ఉన్నారు. తప్పకుండా మరలో మనం ఒకసారి మంచి అకేషన్లో కలుసుకుందాం. మరొకసారి అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఆ పరమశివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. పిడిగొడల శ్రీకృష్ణదేవరాయ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో కాపు సోదరులందరూ కూడా ఈరోజు కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున సోదరులందరూ, అదేవిధంగా సోదరీమణులు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకొని ఈరోజు ఇక్కడ ఉంటామంటే చాలా సంతోషం. కార్తీక మాసం వచ్చిందంటేనే కమ్యూనిటీ వైజ్గా ఒకరోజు ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని పెట్టుకొని అందరూ కూడా ఆ పరమశివుని ఆశీస్సులు అందుకొని కుటుంబం అందరూ కూడా యోగక్షేమాలు తెలుసుకొని చాలా సంతోషంగా గడుపుతారు. ఇది ఒక పవిత్రమైన మాసం, కార్తీక మాసం. మనం ఏ వృత్తిలో ఉన్నా మన కుటుంబం సుఖ సంతోషాలతోని, ఆయుర ఆరోగ్యాలతోని ఉండే విధంగా పరమశివుడు మనకు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకునే మాసం
కార్తీక మాసం. సో ఈరోజు కాపు సోదరులందరూ ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి దీంట్లో నన్ను కూడా ఆహ్వానించి నాకు కూడా భాగస్వామ్యం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఎన్నికలకు ముందు ఆ రోజు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. 5 సంవత్సరాల గత ప్రభుత్వ హయాంలో చేసిన అన్ని మీకు తెలుసు. సో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, అందరి భవిష్యత్తు కోసం ఒక దార్శనికుడైన చంద్రబాబు నాయుడు గారితో పాటు ఒక యంగ్ డైనమిక్ ఫెరోషియస్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో కలిసి ఒక చరిత్రని తిరగరాశారు. నేను రాజకీయాల గురించి మాట్లాడలేదు, కానీ సమాజంలో కొన్ని జరిగిన సంఘటనలు మీకు నేను గుర్తు చేస్తున్నాను. సో అందుకనే కమ్యూనిటీ వైజ్గా ఈరోజు మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా వన్ సైడ్గా కూడా మన ఎన్డీఏ ప్రభుత్వానికి రావడంలో కాపు సోదరులందరూ కూడా కీలక పాత్ర వహించారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ కూడా మనం చూస్తే ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ఎలాగే విభేదాలు తేవాలి, ఏదో ఒక సోషల్ మీడియాలో వికృతమైన పోస్టులు పెట్టాలా, కులాల మధ్య చిచ్చు పెట్టాలి, వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ కుదరట్లా.